కేసీఆర్ జన్మదినం సందర్భంగా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం అంతా సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ శ్రేణులు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కేసీఆర్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని పద్మా దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ సెలబ్రేషన్లో పాలు పంచుకోవాలి. స్టేజ్ కిందికి వెళ్ళాలని కోరుతున్నాను. కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా రామాయణపేట పట్టణం మండలం మరియు నాయకులందరూ కలిసి 72 కిలోల కేక్ను తయారు చేయించి ఇక్కడ కేక్ కట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మండల నాయకులను అదేవిధంగా టౌన్ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గౌరవ కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర జెండా పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం 14 సంవత్సరాలు అహర్నిశలు కృషి చేసి ప్రజలందరినీ ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో బయటకు వచ్చి సావు నోట్లో తలకాయ పెట్టి చిట్ట చివరికి కేసీఆర్కి ఏమైతేనే భయభ్రాంతులకు గురయ్యే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ యువత అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిన సందర్భంలో మరి ఢిల్లీ పెద్దల మెడలు వంచి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. తెచ్చిన తెలంగాణను కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఓవైపు మంచినీరు, ఓవైపు సాగునీరు, మా అక్క చెల్లెల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఇంటింటికి నల్లా నీళ్లు తీసుకొచ్చి చెరువులు నింపి తటాకాలు నింపి మరి మిషన్ కాకతీయ తెచ్చి మిషన్ భగీరథ తీసుకొచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలి, గోదావరి జలాలు తెచ్చి రైతుల పాదాలు గడగాలని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. 24 గంటల కరెంటు తేవడం జరిగింది. ఇంటింటికి నల్ల నీళ్ళే కాకుండా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. కేసీఆర్ కిట్టు తీసుకురావడం జరిగింది. అన్ని రకాల పథకాలతో తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటును పెంచి యావత్ తెలంగాణను 29వ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లిన ఘనత గౌరవ కేసీఆర్ గారు.